Shiva is known as the destroyer. శివ మనకు శివుడు లయకారుడు అని కూడా తెలుసు. ఆయన మిమ్మల్ని కాదు లయం చేసేది, మీ జీవితాన్ని కట్టిపడేసే పరిమితులను లయం చేస్తాడు. ఈరోజు మీ పరిమితులను మీరు లయం చేసుకోవచ్చు. మనకి ఎన్ని పరిమితులు ఉన్నాయి అని చూస్తే మనం దాని గురించి ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు. కానీ ప్రాథమికంగా చూస్తే మనిషిని నిజంగా కట్టిపడేసేవి, ఒక పరిమితులు విధించేవి రెండు విషయాలు. జీవితంలో చాలా వరకు ఆ రెండిటి వల్లే మనం ప్లాన్ చేసుకుంటాం. ఒకటి ఆహారం, రెండోది నిద్ర. మనం మానవ సమాజాలను చూస్తే ఎక్కడైతే ఆహారం, నిద్ర దొరుకుతాయో వాటి చుట్టూరా ఉంటాయి. ఈ రోజున మీరు నిద్ర అనే పరిమితిని మీరు అధిగమించాలి. Is this the day? I am not denying you food, just sleep. Only one thing, one limitation. నేను మీకు ఆహారాన్ని పెట్టకుండా లేను, కేవలం ఒక్కటే, నిద్ర. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల యొక్క స్వభావం, వాటి పర్యవసానం, ఇవన్నీ మనం ఎంత ఎరుకతో ఉన్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. లేదా మనం ఎంత ఎరుక లేకుండా పనులు చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటాయి. మీరు స్పృహతో ఉంటే మీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి మనోభావాలు కలుగుతున్నాయి, ఇవన్నీ మీకు ఎరుకతో జరుగుతూ ఉండుంటే మీరు ఎంతో అద్భుతమైన మనిషిగా ఉంటారు. మీరెప్పుడు నేను ఒక గొప్ప అద్భుతమైన మనిషిని కలవాలని అనుకోకండి. మీరే అలాంటి గొప్ప అద్భుతమైన మనిషి కావాలి. మీరు చైతన్యంతో ఉండాలి. చైతన్యంతో ఉండడం అంటే మన నిర్బంధాలను పక్కన పెట్టేయడం. ఒక నిర్బంధం ఏమిటంటే టైం అయ్యేసరికే ఇది ఇలా పడుకోవాలనుకుంటుంది. అది మనం భూమిలోకి వెళ్ళాల్సిన సమయం కాదు. మనకి భూమాత ఎంత ఇష్టమైనా సరే మనం ఆవిడ మీద నడవాలి, కానీ ఇప్పుడే ఆవిడ కౌగిల్లోకి చేరుకొని లోపలికి వెళ్ళకూడదు. అలాంటి రోజు ఎప్పటికైనా ఏదో ఒక నాటికి వస్తుంది. ఇప్పుడు సద్గురు చెప్పిన దానికి తమిళ్ అనువాదం వస్తుంది. மனித வாழ்க்கையில் எத்தனையோ எல்லைகள் நமக்கென்று குறுகிய எல்லைகளை மனிதர்கள் வகுத்திருக்கிறார்கள். அவற்றில் முக்கியமாக 2 குறுகிய எல்லைகள் உண்டு. ஒன்று உணவு, இன்னொன்று தூக்கம். இந்த 2 எல்லைகளையும் மனிதர்கள் கடக்க வேண்டும். இன்றைக்கு தூக்கம் என்கிற ஒரு குறுகிய எல்லையை உடைப்பதற்கான நாள். உங்களை இன்று நான் உணவு சாப்பிடாதீர்கள் என்று கூட சொல்லவில்லை. இருக்கிற 2 குறுகிய எல்லைகளில் ஒன்றை உடைக்க சொல்கிறேன். இயற்கை, அதன் தன்மை, வாழ்வில் நமக்கு ஏற்படுகிற விளைவுகள், இவை எல்லாமே விழிப்புணர்வை அடிப்படையாக கொண்டவை. உங்கள் மனம் என்ன சொல்கிறது, அதில் என்ன எண்ணங்கள் ஓடுகின்றன, இப்போது என்ன உணர்ச்சிகள் எழுகின்றன என்பது பற்றியெல்லாம் உங்களுக்கு ஒரு விழிப்புணர்வு இருக்கிறது என்று வைத்துக் கொள்ளுங்கள். நீங்கள் விழிப்புணர்வின் அடிப்படையிலேயே இந்த எண்ணங்களை எல்லாம் பார்த்து கொண்டிருந்தால் நீங்கள் மகத்தான ஒரு மனிதராக மாறிவிடுவீர்கள். வாழ்வில் ஒரு மகத்தான மனிதரை சந்திக்க வேண்டும் என்று நீங்கள் நினைக்கக்கூடாது. நீங்கள் அந்த மகத்தான மனிதராக மாற வேண்டும். எனவே உங்களுடைய வசதிகளை தள்ளி வைத்து பழக வேண்டும். தூங்குவது என்பது ஒரு வழக்கமாகிவிட்டது. உரிய நேரம் வந்தால், தூங்குகிற நேரம் வந்தால் தானாக பூமியை நோக்கி சாய்வது என்று ஆகிவிட்டது. பூமி மேல் உங்களுக்கு மிகுந்த பிரியம் இருக்கலாம், பூமி தாய் என்று கொண்டாடலாம். ஆனால் பூமியை நோக்கி போவதற்கான காலம் இன்னும் வரவில்லை. விழிப்புணர்வோடு உங்களை விழிப்பு நிலையிலே இன்றைக்கு வைத்திருக்க வேண்டும். எங்கே தமிழ் ஆள் எல்லாமே தூக்கம் அவ்வளவுதானே? As you can see, మీరు చూస్తున్నట్లుగా ఈనాటి స్టేజ్ డెకరేషన్ కైలాష్.
కైలాస్ పర్వతం. 4 years we've been denied గత going to 4 Kailash. సంవత్సరాలుగా మేము Started with COVID కైలాష్ and పర్వతానికి some వెళ్ళడం political కుదరడం లేదు. It's opening up కోవిడ్తో this year. మొదలైంది. ఆ తర్వాత ఎన్నో రాజకీయ Wonderful thing to be back కారణాల there వల్ల again. వెళ్ళలేకపోతున్నాము. మళ్ళీ ఈ సంవత్సరం బహుశా వెళ్ళే We అవకాశం have been ఉంటుంది. managing somehow, not actually going very close, but from a distance. కానీ మేము ఎలాగోలా వెళ్ళి వస్తూనే ఉన్నాము. దగ్గరగా కాకపోయినా దూరంగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాం. అయితే కైలాష్ ఎందుకు? దానికి ఉన్న ప్రాముఖ్యత ఏమి?